హలో ట్రేడర్స్. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో టెన్షన్స్ అనేవి కొంచెం ఈజ్ అవుతున్నాయి అండ్ కూల్ ఆఫ్ కూడా కనబడుతుంది. గ్లోబల్ మార్కెట్స్ అనేవి మనకి పాజిటివ్గా స్టెబిలైజ్ అవుతున్నాయి స్లోగా. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా $96కి పడిపోయింది కాబట్టి కొంచెం మిడిల్ ఈస్ట్లో ఈ నెగోషియేషన్స్ కానీ అండ్ టెన్షన్స్, ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో ఉన్న టెన్షన్స్ కానీ అండ్ ఎలాంటి బ్లాకేట్స్ లేకుండా అండ్ కొంచెం పీస్ఫుల్గా రన్ అవుతుంది. లేదంటే ఈరోజు ఖచ్చితంగా మార్కెట్ నెగిటివ్లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు మనకి హాలిడే, కానీ గ్లోబల్ మార్కెట్స్ రన్ అవుతున్నాయి కాబట్టి అండ్ యూఎస్ ఫ్యూచర్స్ చూసుకుంటే పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ప్రజెంట్ సెషన్ మనకి నడుస్తుంది కాబట్టి కొంచెం పాజిటివ్గా నడుస్తున్నాయి మార్కెట్లో. మళ్ళీ ఎలాంటి నెగిటివ్ న్యూస్ అయినా ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతే మళ్ళీ మన మార్కెట్స్ అనేవి పడిపోవడం స్టార్ట్ అవుతాయి. అప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ న్యూస్ లేకుండా మంచి ట్రేడ్ అవ్వాలని కోరుకుందాం. ప్రతి ఒక్కటి మంచి పాజిటివ్గా బిల్డ్ అవుతే అటు ఇన్వెస్టర్స్కి మంచిది అండ్ ఇటు ట్రేడర్స్ కూడా ఎలాంటి వోల్టాలిటీ సిచ్యువేషన్స్ రాకుండా ఉంటే అందరికీ పీస్ఫుల్గా రిటర్న్స్ అండ్ ప్రాఫిట్స్, మంచి ప్రాఫిట్ బుకింగ్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ మనకి కూల్ ఆఫ్ కనబడుతుంది కదా. నిన్నటి ట్రేడింగ్ సెషన్లో మండే రోజు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా కానీ మంచి రికవరీ కూడా కనబడింది. నియర్లీ 300 పాయింట్స్ రికవరీ. 400 పాయింట్స్ ఫాల్ కనబడినా మళ్ళీ రికవర్ అయింది కాబట్టి కొంచెం పాజిటివ్ అనుకోవచ్చు మనం. ఇంత మంచి రికవరీ కనబడింది 300 పాయింట్స్ కాబట్టి ఫర్దర్ మార్కెట్స్లో కూడా పాజిటివిటీ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పలేం మనం. అనాలిసిస్, డే ట్రేడింగ్ సెషన్స్ బట్టి మనం ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ గ్యాప్ అప్లో అయినా కానీ రికవరీ అయింది. దీనికి రీజన్స్ వెతకద్దు మనం, జస్ట్ గ్లోబల్గా ఇంపాక్ట్ అవుతున్నాయా లేదా. ఇంపాక్ట్ అవ్వకుంటే నార్మల్గా మన మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఎలాంటి చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కానీ మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎఫ్ఐఎస్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పటి వరకు ఇలాంటి వోల్టాలిటీ కనబడుతుంది మనకి, అప్ అండ్ డౌన్ మూమెంట్స్. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ మండే రోజు, నిన్నటి రోజున మనం చూసుకుంటే 23,600, 700 అనేది ఒక మంచి సపోర్టింగ్ రేంజ్ లాగా కనిపించింది కదా. మంచి సపోర్టింగ్ పుట్ ఓఏ బిల్డప్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి 23,600, 700 లెవెల్లో. ఈ రేంజ్ నుంచి నిఫ్టీ మళ్ళీ సపోర్ట్ తీసుకుంటుందా లేదా రేపటి మార్కెట్ సెషన్లో చూద్దాం. అండ్ రెసిస్టెన్స్ అనేది మామూలుగా ఇప్పుడు లాస్ట్ ఎక్కడైతే స్వింగ్ తీసుకుందో ఆ స్వింగ్ దగ్గర ఎగ్జాక్ట్లీ మంచి రెసిస్టెన్స్ రేంజ్ ఉంది అండ్ లెవెల్స్ కూడా బిల్డ్ అయ్యాయి. 23,900 అండ్ 24,000 దగ్గర కూడా కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడం వల్ల మనకి మార్కెట్లో ఇంకా మూమెంట్ అనేది కనబడలేదు. అందుకే సెల్లింగ్ ప్రెషర్ కనబడింది లాస్ట్ 1 hour 2 hours. లేదంటే మార్కెట్లో మళ్ళీ నిన్న ఎక్కడైతే క్లోజింగ్ జరిగిందో అక్కడ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, కానీ సెల్లింగ్ ప్రెషర్ బిల్డ్ అవ్వడం వల్ల మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది ఎగ్జాక్ట్లీ 23,900 దగ్గర. అండ్ ఇక్కడ నుంచే మార్కెట్స్ మళ్ళీ ఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది ఒక 100 పాయింట్స్ వరకు లాస్ట్ మూమెంట్లో అండ్ లాస్ట్ 1.5 hourలో. అప్కమింగ్ సెషన్స్లో మనం మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి అండ్ ఫ్యూచర్ మార్కెట్స్ ఎలా ట్రేడ్ అవ్వబోతున్నాయి దీని గురించి చూసుకుంటే మనకి 23,600, 700 సపోర్టింగ్ రేంజ్ అనుకుందాం. ఒకవేళ ఈ 23,600, 700 రేంజ్ కూడా బ్రేక్ డౌన్ ఇక్కడ సస్టైన్ అవుతే పర్లేదు, మళ్ళీ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ రికవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఈ రేంజ్ కూడా బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి ఫర్దర్గా మళ్ళీ 23,300 వరకు మార్కెట్లో మనం మళ్ళీ ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది 23,300, 400 వరకు. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ స్వింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ రివర్సల్ కనబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి మేజర్ రెసిస్టెన్స్ ఎక్కడ అంటే ప్రీవియస్లీ మార్కెట్లో ఇక్కడ సస్టైన్ అవ్వలేదు మార్కెట్స్. ఒక ట్రేడింగ్ సెషన్ ఉంది కదా, 24,100 వరకు వెళ్ళామని మళ్ళీ రివర్సల్ తీసుకుంది నిఫ్టీ. నెక్స్ట్ డే బిగ్ గ్యాప్ డౌన్. ఈ రేంజ్ అనేది ఇప్పుడు మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అవుతుంది 23,900 to 24,000 అనేది. దీనిపైన నిఫ్టీ సస్టైన్ అవుతే కనుక అప్పుడు మళ్ళీ మనం 24,000 to 24,100 వరకు మళ్ళీ నిఫ్టీలో కొంచెం వోల్టాలిటీ అండ్ ప్యానిక్ సిచ్యువేషన్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే 24,100 పైన సస్టైన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మార్కెట్స్కి కొంచెం పాజిటివిటీ అండ్ కూల్ ఆఫ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అంతవరకు ఇలాంటి వోల్టాలిటీతో మంచి స్వింగ్స్ కనబడ్డాయి కదా, మళ్ళీ గ్యాప్ డౌన్ అండ్ మళ్ళీ రైస్. మళ్ళీ గ్యాప్ డౌన్ అవుతుందా లేదంటే రేపు మార్నింగ్ మళ్ళీ పాజిటివిటీ కనబడితే 23,900 అబోవ్ కనబడాలి, లేదంటే 23,900 బిలో ఓపెనింగ్ కనుక జరిగితే మళ్ళీ సేమ్ వోల్టాలిటీ ఉంటుంది అండ్
ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుందా, లేదంటే మళ్ళీ బ్రేక్ డౌన్ తీసుకొని మళ్ళీ ఎక్కడైతే లాస్ట్ మూమెంట్లో సపోర్ట్ తీసుకుందో సేమ్ అదే రేంజ్ వరకు వస్తుందో లేదో. సో రేపు ట్రేడింగ్ సెషన్లో అది గమనించాలి మనం. 23,900, 24,000 ఈ రేంజ్ అనేది మేజర్ రెసిస్టెన్స్ రేంజ్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్స్లో. సో అప్పటి వరకు ఇలాంటి స్వింగ్స్లో ఒక వేవ్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఓన్లీ ట్రేడింగ్ సెషన్ని చాలా ఈజీగా అనాలిసిస్ చేస్తాం కాబట్టి సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మంచి కీ లెవెల్స్ కూడా ఫామ్ అయ్యాయి కాబట్టి సో ఈజీగా ట్రేడ్ చేయడానికి ఈజీ ఉంటుంది ఇలాంటి మార్కెట్స్లో. కానీ మొన్నటి సెషన్లో మనం చూసుకున్నట్టయితే, లాస్ట్ ఫ్రైడే చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంత షార్ప్ సెల్ ఆఫ్ వచ్చినా కానీ సో మార్కెట్ లాస్ట్ మూమెంట్లో 2 PM తర్వాత చాలామందిని ప్యానిక్ చేసి మళ్ళీ రివర్స్ అయింది సపోర్ట్ తీసుకొని. సో ఇక్కడ చాలామంది స్టాప్ లాస్ పెట్టుకొని వారికి మాత్రమే లాస్ కనబడే ఛాన్స్ ఉంటుంది. స్టాప్ లాస్ పెట్టుకుంటే ఈజీగా ఇలాంటి సిచ్యువేషన్స్లో అయినా సర్వైవ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. కానీ మీరు ఇలా సెల్ ఆఫ్ కనబడుతుందని చెప్పేసి ప్యానిక్లో మళ్ళీ సెల్ చేసి పుట్ ఆప్షన్స్ తీసుకొని ఉంటే సో ఇలాంటి స్వింగ్ వచ్చినప్పుడు మీరు హోల్డ్ చేసి పెట్టుకుంటారు మీ హోప్స్తో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఏదో కొంతమంది లక్ వల్ల సో ఇలాంటి గ్యాప్ డౌన్ న్యూస్ బేస్డ్ కాబట్టి సో న్యూస్తో రియాక్ట్ అయింది కాబట్టి ఒకవేళ మీరు హోల్డ్ చేస్తున్నా అని మంచి ప్రాఫిట్స్ దొరికే ఛాన్స్ ఉండేవి. కానీ ఒకవేళ ఇదే స్వింగ్లో మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి ఇటే 24,100 అబోవ్ సస్టైన్ అయ్యి ఇంకా బుల్ ర్యాలీ కనబడితే సో మీరు అన్లిమిటెడ్ లాస్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ మెయిన్లీ, ఆప్షన్ బయర్స్ మీరు ఎన్ని లాట్స్ తీసుకుంటారో సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు మీ క్యాపిటల్ని ఫుల్ లాట్స్తో సో ఇందులో ఈ ఆప్షన్స్లో లోడ్ చేస్తారా, లేదంటే సో మీరు ఫుల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫుల్ లాట్స్ తీసుకుంటే మీ క్యాపిటల్ బేస్డ్ మీద. సో 100% రిస్క్ చేయొద్దు ఎప్పుడైనా. క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు ఇంకా రిస్క్ చేయొద్దు అసలు. 10%, 15% ఎక్కువ అసలు క్యారీ ఫార్వర్డ్లో కూడా. ఎందుకంటే మార్కెట్స్ అనేవి అన్సర్టెనిటీ. మీరు సర్టెన్ డేస్ చూసుంటారు, కానీ అన్సర్టెనిటీ ఎప్పుడు వస్తుందంటే మీరు సో ప్రతిసారి ప్రాఫిటబుల్ అవుతే సరిపోదు కదా. సో ఏదో ఒక రోజు మీకు ట్విస్టింగ్ డే ఉంటుంది. ఆ ట్విస్టింగ్ డే మిమ్మల్ని చాలా పేషెన్స్ని టెస్ట్ చేసి మీరు మార్కెట్స్లో సర్వైవ్ అవ్వాలా లేదా అని చెప్పేసి ఆ డే డిసైడ్ అవుతారు మీరు. సో మార్కెట్ డిసైడ్ చేస్తుంది మీ పొజిషన్స్ని ఎటు తీసుకువెళ్ళాలి, మీరు లాస్ తీసుకోవాలా లేదంటే ప్రాఫిట్ తీసుకోవాలా అని. ఎప్పుడైతే మీరు స్టాప్ లాస్ అనేది పెట్టారో సో అది మార్కెట్కి డిసిషన్ మీరు వదిలిపెట్టింది. సో మీ డిసిషన్లో మీరు డిసిప్లిన్గా మీరు సిస్టమేటిక్గా ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మీరు స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. ఎగ్జిట్ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఉండాలి మీకు మంచి టార్గెట్స్ బుక్ చేసుకోవడానికి. సో ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.